కాకుండా ఆవిడ డిసిప్లిన్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అక్కడే నేను తను కాకుండా క్లాస్లో ఇంకో 3 అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యాం. ఎగ్జామ్, కెరియర్, మిగతా వాళ్ళందరూ సీరియస్గా ఉన్నా మేము సరదాగా ఉండేవాళ్ళమి. ఒకరోజు శారదా మ్యామ్ క్లాస్ తీసేటప్పుడు, సో దిస్ ఈస్ ద ట్రోక్లియర్ నాచ్ అండ్ దిస్ ఈస్ ద రేడియల్ హెడ్. ట్రోక్లియర్ నాచ్ తను చూడలేదంటే తను చూడలేదు. ఏంటిది? సారీ మ్యామ్. ఇది నేను చూస్తే సరిపోదు, మీ పేరెంట్స్ కూడా చూడాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ వయసులో మీకు అవసరమా? అది క్లాస్ రూమ్ లో. నాకు సారీ చెప్పకండి, మీ పేరెంట్స్ రాని వాళ్ళ దగ్గర చెప్పండి. ఏంటి బ్లాక్ చేస్తున్నారా? తప్పకుండా పిలుస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండాలని శారదా మ్యామ్ దగ్గర మేమెంతో బతిమలాడాం. మీరు చూసింది మీ అమ్మా నాన్నకు తెలియాలి కదా. ఇలాంటి వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇవ్వడమే చాలా తప్పు. పైగా ఇలాంటి వీడియోస్ చూస్తారా, అది క్లాస్ రూమ్ లో. ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దామో మీరే చెప్పండి. వీళ్లకు బాధ్యత లేకపోవచ్చు, కానీ దీన్ని కన్వే చేయాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ ఇవాళ నెంబర్ 1 గా ఉంది. దాన్ని వీళ్ళు స్పాయిల్ చేసేలా ఉన్నారు సార్. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ కి పంపించి మిగతా స్టూడెంట్స్ ని పాడు చేసి మా పేరు చెడగొట్టకండి. వాళ్ళు చేసింది సరని నేను చెప్పట్లేదు మేడం, దానికోసమని పంపించొద్దు. వాళ్ళ ఫ్యూచరే మీ చేతిలోనే కదా ఉంది. ఇది మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా అనుకోవాలి కదా. ఇలాంటి స్టూడెంట్స్ మేము అలౌ చేయలేం సార్. దయచేసి తీసుకుపోండి. ఈ ఒక్కసారి మాత్రం క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అనుకోండి. మేము పేరెంట్స్ ముందు అవమానపడ్డమే కాకుండా ఇన్స్టిట్యూట్ పూర్తిగా తెలిసిపోయింది. అమ్మాయిలు, టీచర్స్ మాత్రం కాకుండా క్లాస్లో అబ్బాయిలు కూడా మమ్మల్ని తప్పుగానే చూశారు. అప్పుడే శారదా మేడం మీద ఇన్స్టిట్యూట్ పైన కోపం వచ్చింది. వాళ్ళ మనశ్శాంతిని పాడు చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అదే కాలేజ్లో లెక్చరర్గా ఉన్న వాళ్ళ తమ్ముడు సంతోష్ మా దగ్గరకు వచ్చాడు. ఆయనకే మీరు చెప్తున్నట్టు ఒక కాలు చిన్నగాను ఒక కాలు పొడుగాను ఉండేది. లెక్చరర్? అవును సార్. ఎంత ఫిజికల్ ప్రాబ్లం ఉన్నా సిలబస్ మాత్రం కాకుండా ఎన్నో బుక్స్, నావెల్స్ ఎక్కువ చదివేవారు. పర్టికులర్గా క్రిస్టియానిటీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఏమైంది? ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత సంతోష్ సార్ మమ్మల్ని విమలాని పిలిచారు. ఆ రోజు మా దగ్గరకు వచ్చి అక్క చేసింది మంచిదే అని, అయినప్పటికీ నేను ఫీల్ అయ్యానని అన్నారు. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. విమలని ఒంటరిగా పిలిచి కొత్తగా ఫోన్ కొనిచ్చిన తర్వాతే విమల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. దాంతోనే శారదా మ్యామ్ ఫ్యామిలీలో ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళ ప్రశాంతతని కూల్చేయాలనుకున్నాం. అందుకని విమల కూడా సంతోష్తో క్లోజ్గా ఉన్నట్టు నటించింది. ఎప్పుడు విశ్వనాథ్ సార్ క్లాస్ తీసే ముందు ఫోన్ని రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసి వల్గర్గా మెసేజ్ టైప్ చేసి విమల ఫోన్కి పంపించాము. అయిపోయిందా? తొందరగా ఏంటి? వెళ్దాం పదా. అదే విధంగా సంతోష్ దగ్గర జాలీగా మాట్లాడి తన ఫోన్ తీసుకొని వల్గర్గా మెసేజ్ చేసి తన ఫోన్కి పంపించి అది తెలియకూడదని సంతోష్ సార్ ఫోన్లో కూడా డిలీట్ చేసేసింది. చూడండి సార్, సంతోష్ సార్ ఎంత వల్గర్గా మెసేజ్ పెట్టారో. చూసావా ఎంత చెత్తగా మెసేజెస్ పంపించారో చూసావా? మేము ఇన్స్టిట్యూట్లో తెలుసో తెలియకో చేసిన తప్పుకి
మీ బావ అదే విశ్వాస్ సార్ కూడా మమ్మల్ని రాంగ్గా చూసేవారు. ఈ విషయాలన్నీ బయట పెడితే నువ్వే తప్పుడు మెసేజెస్ పంపించమన్నావని చెప్తాను, అందరూ నా మాటే వింటారని బెదిరించారు సార్. ఎవరు నిన్ను నమ్మరు. ఈ క్లాస్లో నువ్వు ఉండవని విశ్వాస్ సార్ అంటున్నారు. నాకేం చేయాలో తెలియడం లేదు. మీరు మమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారని మీతో చెప్పుకుంటున్నాం. మీరు మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం. విమల చాలా భయపడుతుంది సార్. ఓహ్. మేము అనుకున్నట్టే శారదా మ్యామ్ ఎవరిది తప్పని మమ్మల్ని అడిగారు. మేమెంత చెప్పినా మీరెలాగో నమ్మరు. ఇంకెందుకు మేడం చెప్పడం? మాకు చదువే ముఖ్యం మేడం. ఆ తర్వాత శారదా మేడం, ఆవిడ హస్బెండ్ విశ్వనాథ్ సార్, సంతోష్ వీళ్ళ ముగ్గురికి మధ్య ఒక గ్యాప్ వచ్చింది. అది కాలేజ్లో అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు మాకున్న కోపానికి మాకు అది కూడా సరిపోలేదు. కోర్స్ లాస్ట్ డే రోజు ఏ, చూసి త్వరగా త్వరగా ఇలా పెట్టుకో. త్వరగా కానివ్వండి. ఏ రా. సుబ్బా, ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి సార్? సంతోష్ని మీరేమీ చేయలేరు, ఇంకా మేమేం చేస్తాం సార్? సంతోష్ నన్ను ఒంటరిగా రమ్మని, నీకు నేర్పించిన దానికి బదులేవిస్తావని నన్ను కౌగిలించుకొని అవమానించారు సార్. ఏం చెప్పమంటావు? ఈ సెంటర్లో నువ్వు చదవడానికి నేనే కారణం. అందుకు బదులుగా ఏమిస్తావని సడన్ గా విశ్వాస్ నన్ను కౌగిలించుకుని చేశారు. ఆ రోజు కాలేజ్లో హే, అందరి ముందు ఏం చేస్తున్నావు నువ్వు? శారదా నీకేమైనా మేడం పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. మీకేం అవ్వలేదు కదా? ఏ లేదు. అది చూసి మేము అనుకున్నదంతా జరిగిందని సంతోషించాం. ఆ రోజుతో కోసు అయిపోయింది, మేము ఆడే ఆట అయిపోయింది. కానీ సంతోష్ విమలాని మర్చిపోలేకుండా తనకి ఫోన్ చేస్తూనే ఉండేవారు. ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడే మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది. ఆ రోజు మాకు వేరే కాలేజ్లో ఎగ్జామ్ సెంటర్ వేశారు. అక్కడికి విమలాని చూడడానికి సంతోష్ డైరెక్ట్గా వచ్చేశారు. ఇలా చూడండి సంతోష్, ఏ మొహం పెట్టుకుని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని శారదా మేడం తోటి విశ్వ సార్ తోటి కలిసి ఉండాలి? మీ లెక్చర్ డిసిప్లిన్ అంతా ఇన్స్టిట్యూట్లో మాత్రమే, ఫ్యామిలీకి గౌరవమే లేదు. మీకు కాలేజ్ సరిగ్గా లేదు, కానీ మీ అక్క హస్బెండ్కి బుద్ధే లేదు. ఎలా సంతోష్ కుదురుతుంది? మీరే చెప్పండి, ఎలా కుదురుతుంది? మీ వల్ల ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేదు. ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సంతోష్. చాలు సంతోష్, ఇకపై నన్ను డిస్టర్బ్ చేయకండి, వదిలేయండి. ఆ తర్వాత సంతోష్ విమలాని మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలీదు సార్. చదువుకునేటప్పుడు వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్? వేరే కోర్స్, వేరే కాలేజ్, జాబ్ అంటూ పూర్తిగా మా మధ్య కాంటాక్ట్స్ లేవు. ఒకవేళ మేము చదువుకున్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళి విచారించారంటే వాళ్ళ అడ్రస్లు దొరుకుతాయి అనుకుంటున్నాను. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? ఉదయాన్నే మందు కొడుతావు. పోలీస్ సార్ రండి. నమస్కారం సార్, లోపలికి రండి. నిన్నటి వరకు పొడుగ్గానేగా ఉండేవాడిని, నాకేమైంది? ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉండేది. అవును, శారదా ఇన్స్టిట్యూట్.
ఇప్పుడు లేదా? అది మూసేసి 8 ఏళ్ళు అయిందండి. ఏ? అంటే కరెస్పాండెంట్ విశ్వనాథ్ గారు చనిపోయారు కదా, అప్పటి నుంచి అది మూసారండి. అయితే శారదాకి ఏమైంది?